మీరు చికెన్ ని మటన్ ని ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటారు? ఎందుకంటే ఇన్ని రోజులు పెట్టి తినాలి, అదే సేఫ్ అని ఒక లెక్క ఉంటుంది కదా. అంటే ఈ 11 వస్తువులు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి యూజ్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ 11 వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టి యూజ్ చేయకూడని వస్తువులు. ముఖ్యంగా ఈ రెండు విషయాలు మీరు బాగా తెలుసుకోవాలి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడేదాని కొరకు. మొదటిగా ఫ్రిడ్జ్ లో పెట్టకూడని వస్తువులు ఏంటి? ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ తెలుసుకునేదానికి ముందు ఒక వస్తువుని మనం ఎందుకు ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు మనం పాలు, పండ్లు, వెజిటేబుల్స్ ని ఫ్రిడ్జ్ లో పెడుతున్నామంటే, నార్మల్ గా ఒక వస్తువుని రూమ్ టెంపరేచర్ లో పెట్టేటప్పుడు దాంట్లోనే బ్యాక్టీరియా దాంట్లో చేరి పెరుగుతుంది. ఇందువల్లే ఆ వస్తువు తొందరగా చెడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మనం జరగకుండా కాపాడితే మన వస్తువులకు చెడిపోకుండా కాపాడొచ్చు. అంటే ఒక వస్తువుని 4 డిగ్రీ సెల్సియస్ లో దానికన్నా తక్కువ పెట్టేటప్పుడు దాంట్లో బ్యాక్టీరియా చేరడం అనేది ఆగిపోతుంది. సో మీ యొక్క వస్తువుకు తొందరగా చెడిపోదు. మన ఇంట్లోని ఫ్రిడ్జ్ ఈ 4 డిగ్రీ సెల్సియస్ లో వర్క్ అవ్వడం వల్ల సో దాంట్లో వస్తువులు చెడిపోకుండా మనం కాపాడగలుగుతున్నాం. అండ్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ అనేది ఒకటి ఉంటుంది, సుమారు అది కూడా ఈ వర్కే చేస్తుంది. అండ్ ఫ్రీజర్ లో వేడి అనేది చాలా తగ్గి ఉంటుంది. ఎంత తగ్గి ఉంటుందంటే -18 డిగ్రీ సెల్సియస్ లో దానికన్నా తక్కువ కూడా ఉంటుంది. ఇలా వస్తువుల్ని ఫ్రీజర్ లో పెట్టి మీ యొక్క వస్తువుని ఫ్రీజ్ చేసినప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టిన వస్తువు కన్నా ఫ్రీజర్ లో పెట్టిన వస్తువు చాలా రోజులు చెడిపోకుండా ఉంటుంది. ఉదాహరణకి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏం చెప్పారంటే, చికెన్, మటన్ ఎలాంటి మాంసమైనా దాన్ని ప్రాపర్ గా ప్యాక్ చేసి ఎలాంటి మాంసాన్ని ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టాలని, ఎన్ని రోజులు ఫ్రీజర్ లో పెట్టాలని కూడా క్లారిటీగా గైడ్ లైన్స్ ఇచ్చున్నారు. దీనిలో చూడండి, మటన్ ని 4 డిగ్రీ సెల్సియస్ లో కూల్ చేసి పెట్టినప్పుడు 2 నుండి 4 రోజుల లోపల యూజ్ చేసుకోవాలి. ఇదే మటన్ ని ప్రాపర్ గా ప్యాక్ చేసి ఫ్రీజర్ లో -18 డిగ్రీ సెల్సియస్ లో పెట్టినప్పుడు దానికి 12 నెలల టైం, ఆ 12 నెలల లోపల తినేవాలి. అరే మేమెందుకు దానిలో 12 నెలలు ఫ్రీజర్ లో పెట్టుకోబోతున్నాం అని మీరు అడిగితే, మనం 12 నెలలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోము, కానీ కమర్షియల్ గా మటన్ ని ఎగుమతి దిగుమతి చేసే వారికి ఇది చెందుతుంది. ఎందుకు ఇది చెప్తున్నామంటే, ఇంట్లోనే మనం ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. అది చాలక కొన్ని వస్తువులు ఎత్తి మళ్ళీ పెడుతూ ఉంటాం. దీని వల్ల వేడి అనేది పెరిగిపోతుంది. అంత మాత్రం కాకుండా పవర్ కట్ అయిపోతే ఇంకా చెప్పని అవసరం లేదు. చాలా సేపు పవర్ రాకపోతే దాంట్లో ఉన్న వేడి అనేది 4 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ అయిపోతే బ్యాక్టీరియాస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అందువల్ల వస్తువు అనేది చెడిపోతుంది. నిజమేనండి, ఏ మాంసమైనా 1 లేదా 2 రోజుల లోపలే ఫ్రిడ్జ్ లో పెట్టి తినేవాళ్ళని చాలా మంది నిపుణులు చెప్పి ఉన్నారు. రీసెంట్ గా ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెప్తున్నాడు, మాక్సిమం అనేది ఒక రోజు లోపల పెట్టి యూజ్ చేసేనని చెప్తున్నారు. అదే విధంగా ఇంకొన్ని వస్తువుల్ని మనం వారాల లెక్కన ఫ్రిడ్జ్ లో పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం. అదేనండి మన దోశ పిండి. దీన్ని మనం ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ పెట్టాలని మీరు అడిగితే, మొదటి రోజు పిండిని ఆడించి తెచ్చి పెడితే అది మరుసటి రోజుకి యూజ్ చేసేవాలి. ఇంకో కొంచెం ముందుకెళ్తే అది నెక్స్ట్ డే మార్నింగ్ దాకా యూజ్ చేసుకోవచ్చు. దాంతో ఆపుకోవడమే మంచిదని కొన్ని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదే విధంగా వండిన ఏ ఆహారం అయినా మాక్సిమం 1 రోజే దానికి చాలు అని చెప్తున్నారు. దాన్ని తీసి వేడి చేసి మళ్ళీ పెట్టడం అనేది చాలా తప్పు. దాన్ని ఆపేయడం మంచిది. ఇవి మాత్రమే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు తొందరగా యూజ్ చేయాల్సిన వస్తువులు. కానీ ఇంకా మీద చెప్తున్న ఈ 11 వస్తువులు మాత్రం మీరు ఫ్రిడ్జ్ లో ఏ మాత్రం పెట్టకూడదు. 11వది కీరకాయలు. ఈ కీరకాయలను మీరు 11 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ పెట్టినప్పుడు కోల్డ్ ఇంజురీ అనేది ఒకటి జరిగి చెడిపోతుందండి. 10వది బ్రెడ్. మీరు బ్రెడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బ్రెడ్ ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఈ బ్రెడ్ లో ఉన్న తేమ అనేది కోల్పోతుంది. అందువల్ల బ్రెడ్ చాలా హార్డ్ గా మారిపోతుంది. ఫ్లేవర్ అంత ఏం బాగుండదు. సో మీరు నార్మల్ అయిన రూమ్ టెంపరేచర్ లోనే పెట్టి యూజ్ చేసుకోవచ్చు. 9వది తేనె. ఈ తేనె అనేది కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ చెడిపోని వస్తువులు. ఒకవేళ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఆ తేనె అనేది గట్టిగా మారిపోతుంది. దాని యొక్క టేస్ట్ కూడా మారిపోతుంది. 8వది తెల్లగడ్డలు. ఈ తెల్లగడ్డలు మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్ లో పెట్టి వాడుకోవడం మంచిది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే దాని యొక్క స్థితి మారి తొందరగా చెడిపోతుంది. 7వది ఎర్రగడ్డలు. ఈ ఎర్రగడ్డలు కూడా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇది కూడా చెడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో తెల్లగడ్డ లాగానే దీన్ని బయట పెట్టినప్పుడు ఇది చెడిపోకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అదే విధంగా ఆనియన్ ని ఆలుగడ్డ పక్కన పెట్టకుండా ఉండేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆలుగడ్డల నుంచి వస్తున్న తేమ ఈ ఎర్రగడ్డలు పడడం వల్ల తొందరగా చెడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. 6వది ఈ ఆలుగడ్డలు. ఈ ఆలుగడ్డలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అంటే దాంట్లో స్కాచ్ అంతా షుగర్ గా కన్వర్ట్ అవుతుంది. 5వది టమాటా. ఈ టమాటా యొక్క పూర్తి టేస్ట్ మీకు రావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టబాకండి. ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు దాని యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది. 4వది ఊరగాయలు. ఈ ఊరగాయలు ఎక్స్ట్రా ఉప్పు వేసి చేసేది ఎందుకంటే దీన్ని చెడిపోకుండా ఉండడం కొరకే. అందువల్ల ఈ ఊరగాయల్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. 3వదిగా జామ్. దీన్ని కూడా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. 2వదిగా బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటి నట్స్ అన్నిటి కూడా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. మొదటిగా వాటర్ మిలన్. ఈ వాటర్ మిలన్ ఫ్రిడ్జ్ లో పెట్టేదానికన్నా నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ మిలన్ వచ్చిన టేస్ట్ ఇంక దేంట్లో రాదని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. అందువల్ల వాటర్ మిలన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా నార్మల్ టెంపరేచర్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. నేను 11 వస్తువులు మాత్రమే చెప్పాను, కానీ అరటిపండు, టీ పొడి, కాపొడి అని లిస్ట్ లో చాలా వస్తువులు ఉన్నాయి. అందువల్ల మీరు ఒక వస్తువుని ఫ్రిడ్జ్ లో పెట్టేదానికి ముందు అది పెట్టాలా వద్దనేది చెక్ చేసుకుని పెట్టుకోవడం మంచిది.